ఈ వారం తులారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే చిత్త 3-4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఆసక్తికరమైనటువంటి వార్తలు వింటారు. శుభ సంబంధిత సంఘటనలు చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగం వారికి కూడా అనుకూలత పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆశించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి వివాహ సంబంధిత కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు, స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి కూడా ఏర్పడతాయి. ఇక విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వైద్య రంగం వారికి ఆశించినటువంటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం, బుధ గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత, అప్పుడప్పుడు జాప్యాలు, స్థిరమైనటువంటి కార్యనిర్వహణ లేకపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ 4 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియను పరిశీలించినట్టయితే మహాకాళి అమ్మవారి యొక్క దర్శనం, కుంకుమార్చన బాగా ఉపయోగపడతాయి. మానసిక ప్రశాంతతని పెంచుతాయి. పెసలు, మినుములు, నువ్వులు, ఆవు నెయ్యి ఈ వారం మీరు దానం చేసినట్టయితే ఈ 4 గ్రహాల యొక్క ప్రతికూలత తొలగిపోతుంది. శుభ పరిణామాలు దగ్గరవుతాయి. ఇక ఈ వారం మీరు చేయదగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే స్థిరాస్తి కొనుగోలు వంటివి బాగా లాభిస్తాయి.